శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు, గౌరవిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు, వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు. జనవరి 28వ తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు. అంటే జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28వ తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు. సో మీనరాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి, ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి, అసలు శుక్రగ్రహం వల్ల మనం ఏం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి రాజయోగకారకుడు కదండి. పంచమాధిపత్యం వచ్చింది, దశమాధిపతి కూడా అయ్యాడు. సో మీ శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. యోగాన్నే ఇస్తాడు. ముఖ్యంగా వాహన యోగాన్ని, గృహయోగాన్ని, మీ తోబుట్టువులకి ప్రేమానురాగాలు పంచే అదృష్టాన్ని మీకు కలిగిస్తాడు. వాళ్ళ వలన కూడా మీకు అదృష్టం కలుగుతుంది. ఎప్పుడు కూడా ప్రయాణాలు చేస్తుంటారు, ధైర్యంగా ఉంటారు. ఈ శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నంతకాలము ధైర్యంగా ఉండడము, శుభవార్తలు ఉండడము, శుభకరంగా జరగడము, ముఖ్యంగా శుక్ర ప్రభావం కాబట్టి ఎక్కువగా వస్త్రాభరణాలు మీకు రావడము జరుగుతుంది. ఆయన పంచమాధిపత్యం కూడా వచ్చి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీరు సంతానం బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఏం కోరుకున్నారో అవి జరుగుతాయి. విద్యలో కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ బాగా వాళ్ళు రాణిస్తారు. ముఖ్యంగా సంతతి బాగుంటుంది. ముఖ్యంగా పంచమభావం కాబట్టి పుత్రిక సంతాన యోగం ఉంటుంది. పుత్రికల వలన మీకు అభివృద్ధికరంగా ఉంటుంది. కింద జన్మ చేసిన పుణ్యఫలం బాగా దక్కుతుంది. పంచమ స్థానాధిపత్యం రావడం వలన జనరల్గా ఏం చెప్తాము, సినిమా రంగం, కళారంగం ఉంటాం కదా, కళారంగంలో బాగా రాణిస్తారండి. సంగీతం, సాహిత్యం ఉంటాం కదా, ఆ కళారంగంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పంచమ స్థానం బాగుండడం వల్ల గాయత్రి జపం చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. వేద పండితులకు బాగా రాణించే కాలం అని చెప్తాం. పంచమ స్థానం బాగుంది. సినిమా రంగం అంటాం, టెలివిజన్ రంగం అంటాం, ఇంకా చెప్పాలంటే రాజకీయ రంగంలో పదవులు బాగా రావడానికి అవకాశము శుక్ర ప్రభావం వల్ల ఎక్కువ ఉన్నాయి. అంతే కదండి, ఈయన 10th హౌస్ లార్డ్ కూడా అయిపోయాడు. 10th హౌస్ లార్డ్ అంటే మీ రాశికి 10th హౌస్ లార్డ్ శుక్రుడు అవ్వడం వల్ల, తులారాశి అవ్వడం వల్ల మీకు కళారంగంలో, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి బిజినెస్ బాగుంటుందండి. వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. దశమస్థానం కూడా బిజినెస్ అంటే దశమస్థానం కూడా బాగుంది. ముఖ్యంగా ప్రైవేట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లోను, శుక్రుడు కారకత్వంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్లోనూ మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు ఏ ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు, ఉన్నతంగా రాణించడానికి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కదండి. ఖచ్చితంగా మీరు బాగా డెవలప్ అవుతారు. దశమస్థానం ఖచ్చితంగా ఏంటంటే అర్థం ఏంటంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అర్థం. ఖచ్చితంగా అంటే మామూలుగా అంటుంటాం అనుకోండి. అవకాశాలు దశమస్థానం, కర్మస్థానం ఉంటాం కదా, మంచి మంచి పనులు చేయడము. శుక్రుడు కారకత్వాల్లో బాగున్నటువంటి పీఠాలు అంటే అమ్మవారి యొక్క పీఠాలు దర్శనం బాగా జరుగుతుంది. అంటే మీకు శక్తి పీఠాలు అంటాం కదండి మనం. శక్తి పీఠాల్లో మీకు దర్శనం చేసుకోవడానికి, అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అవకాశాలు దశమస్థానం, కర్మస్థానం ఉంటాం కదా, మంచి మంచి పనులు చేస్తుంటారు. అందుకనే మీకు వాహన యోగము, గృహయోగము, మంచి మంచి ఆభరణ యోగము, సున్నితమైన వాహనాల మీద ఎక్కడము, ఇవన్నీ మీకు బాగున్నాయి. సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా ఉండడము, అలాగే సినిమా రంగం, కళారంగం బాగా అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిజంగా గ్రేట్ అండి. మకర రాశి వాళ్ళకి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం అదృష్టమే. 3వ భావం ఉన్నాడు కాబట్టి మరింత అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశం ఉంది. మీరు కనకదుర్గ అమ్మవారిని పూజ చేయండి, పార్వతీ అమ్మవారిని పూజ చేసుకోండి. లలిత సహస్రనామాలు చదివినా మీకు మంచి యోగం కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కళారంగ అభిరుచి మీకు ఎక్కువ, కళారంగంలో బాగా పట్టు ఉంటుంది. సినిమా యాక్టర్స్గా మీకు బాగా, కళాకారులుగా బాగా మీకు రాణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాక్చువల్గా శుక్రుడు పరమోచ్చలో ఉచ్చస్థితిలోనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము. అందరి యందు ప్రేమగా ఉండేటి చూసే తత్వము శుక్రుడిది. ప్రేమానురాగాలు చూపించే శుక్రుడు అంటే శుక్రుడు వలన ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా
ప్రేమభావం ఉంటుందండి వాళ్ళకి, చాలా బాగుంటారు. అలాగే శుక్రుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు. అందుకని శుక్రుడు బాగా ఉంటే, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న, శుక్రుడు మంచి కేంద్రాల్లో ఉన్న, మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభిమానులు అవుతారు. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే అద్భుతంగా ఉంటుంది. అంతే కదండి, చాలామంది గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది. ద్వితీయ శుక్రుడు ఉండడము, అయితే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉండడము, శుక్రుడు వాళ్ళకి కలిసి రావడము, ఆ రాశులకి అద్భుతంగా ఉంటుంది. అలాగే సంగీత విద్వాంసులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థానాల్లో ఉంటే నటీనటులు కూడా శుక్రుడు బలంగా ఉంటాడు. కాబట్టి మీ జాతకాలు చూసుకోండి. ఇటువంటి నేను చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి, అలాగే చాలామంది గాయకులకి, కవులకి, భక్తులకి, అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా శుక్రుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉచ్చ స్థితిలో కూడా ఉంటాడనమాట. సో అలాగా శుక్రుడు జనరల్గా మీన లగ్నంలో 27 డిగ్రీలతో పరమోచ్చలో ఉంటాడు. అవునా? అద్భుతమైన ఉంటాడు. కానీ అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు. ఎవరికైతే శుక్రుడు కనుక ఇలాగా పరమోచ్చలో ఉండి బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో, పవిత్రమైన పొజిషన్లో, మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు. శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి? కళాకారులు కళాకోవిదులైనటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన శుక్రుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగజైన్స్లో చదివాము, విన్నాం కూడా అండి. శుక్రుడు జనరల్గా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకండి శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు. మీనరాశిలో ఉండడం, బలంగా స్ట్రాంగ్గా ఉండడము, అలాగే ఉన్నత స్థితిలో ఉచ్చ స్థితిలో ఉన్న వాళ్ళకి అన్న వస్త్రాలకి, ఇళ్ళకి, అంటే హౌసెస్ అనమాట, వాహనాలకి లోటు ఉండదు. అంత బాగుంటారండి. అలాగే శుక్రుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత, ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. శుక్రుడు ఉన్న ఇళ్ళు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయని అర్థమవుతుంది. మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళని, హౌసెస్ని మనం ఎంత దూరమైనా వెళ్ళి చూడాలి, ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం. అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం. ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం ఉన్న వాళ్ళ ఇళ్ళే కాకుండా శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదండి. శుక్రుడు బలంగా ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికల యందు చాలా బాగుంటుందండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క ముఖ కవళికలు అందంగా ఉండవు. ముఖ కవళికలనే మీకు అర్థమైంది. అలాగే కంఠధ్వని అండి, వాళ్ళు మాట్లాడే శక్తి, మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అలాగే నడక నాజుకుతనంగా ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికే అవకాశాలు ఉంటాయండి. చాలా శుక్రుడు బలంగా ఉండే ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్రదంగా, ఎంతో ఆనందంగా ఉంటుంది. శుక్రుడు అంత ప్రభావం చూపిస్తాడండి. ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి. ఈ జనరల్గా తను అంటే మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్రుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి. శుక్రుడు బాగుంటే అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు. విజయం ఎప్పుడు ఎల్లవెళ్ళ విజయం పొందే వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిద్దుతాడు. శుక్రుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికి చాలామంది ఉన్నారనుకోండి. శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా గురుడు కూడా కలిసి ఉన్నారు. మీ జాతకంలో గురు శుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి, ఇంకా మీరు చెప్పక్కర్లేదండి. ప్రపంచ ప్రఖ్యాతి, అది లగ్నం కూడా అయి ఉంటే ప్రపంచ ప్రఖ్యాతి అవడానికి ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవపడతారు. అందరికీ మీరు ప్రపంచంలో కాదు కదా, అన్ని చోట్ల మీరు తెలుస్తారు. అలాగే విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు. సరే, శుక్రుడు యొక్క ప్రభావం ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన. అలాగే శుక్రుడు ప్రభావం బాగుందంటే కళారంగమే కాదండి, మంచి వస్త్రాలు ఇవ్వడము, బంగారు ఆభరణాలు ఇవ్వడము, వాహనాలు, అన్న వస్త్రాలు ఇందాక చెప్పాను సరే, అది దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్రుడు. ఇప్పుడు నాజుకుతనంగా ఉంటారు కదా శుక్రుడు అంటే, ఇప్పుడు నాజుకుతనంగా ఉండము, అందంగా కనిపించడం ఉంటుంది కదా. అలాగా శుక్రుడు ప్రభావం వల్ల లక్ష్మీ కళ ఉంటుందండి. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. అందుకని అమ్మవారు పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు కదా. శుక్రుడికి ప్రభావం అంతే చెప్పాను కదా. ఇల్లు శుక్రుడు ఎంత దూరమైన శుక్ర ప్రభావం వల్ల ఇల్లు చూడాలని చెప్పి అంటారు సరే, ఆ శుక్ర ప్రభావం వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే మనం ఎంత దూరం వెళ్ళి చూడాలనిపిస్తుంది కదా, అదనమాట అండి శుక్ర ప్రభావం. పైగా ఈ శుక్రుడు ఎగ్జాల్టేషన్లో జనవరి 28 తారీఖు నుంచి వస్తున్నాడండి. ఆయన ఫిబ్రవరి 28 తారీఖు వరకు కూడా
చాలా చాలా బాగుంది. మీనరాశిలో ఉచ్చ స్థితిలో పరమోచ్చలో కూడా పరమోచ్చలో కాదు కానీ ఉచ్చ స్థితిలో ఉంటాడు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.